ఇక చేపలు వచ్చి ఇక చేపలు తెచ్చామన్నమాట. పండుగప్పలు అనమాట. ఇవి గొరసలు అని కూడా అంటారు, పండు గొరసలు అంటారు. శుభ్రం క్లీన్ చేయించాను. శుభ్రం కడిగేసుకుందాం. కడిగేసుకొని ఫ్రై చేద్దాం. శుభ్రం క్లీన్ చేసాను. ఇవి చూసారా? ఇప్పుడు నాట్లు పెట్టుకోవాలి. నాట్లు పెట్టుకొని ఇవి నెత్తాలు అనమాట, పచ్చి నెత్తాలు. ఇవి కూడా ఫ్రై చేద్దాం. ఎయిర్ ప్యాన్లో ఫ్రై చేస్తాను అనమాట. ఉన్నాయి కదా, ఇవి శుభ్రం క్లీన్ చేస్తాం. నాట్లు పెట్టేసుకోవాలి. నాట్లు పెట్టేసుకొని చావ జిగట్లేదు. శుభ్రం నాట్లు పెట్టాం కదా, ఇటుపక్క 3 ఇటుపక్క 3. ఈ చెన్నైమాలు 2 నాట్లు పెట్టేసుకొని మసాలా పెట్టేద్దాం. డీప్ ఫ్రై కాదు, చూడండి. ఇది చిన్ని చేప అనమాట. ఇది పెట్టకపోయినా పర్వాలేదు, అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఆయిల్ రాస్తాను అంతే. ఎయిర్ ప్యాన్లో ఇక కారం, కొంచెం సాల్ట్, ఎక్కువ అక్కర్లేదు సాల్ట్. కొంచెం ఆయిల్ కూడా వేసేస్తే ఇందులో సరిపోద్ది. మసాలా పట్టించేద్దాం వాటికి. కొంచెం పట్టించేద్దాం. ఇక చూసారా? ఇదిగండి, ఎయిర్ ప్యాన్లో పెట్టేద్దాం అనమాట. 2 పెడదాం. ఇవి అయిపోయి వచ్చిన ఎత్తాలమ్మా, ఇవి 2 వేద్దాం. ఓ
చూసారు ఎంత బాగా ఫ్రై అయిందో. ఇక చూపిస్తాను చూడండి, ఎంత బాగా కుక్ అయింది. ఇక ముళ్ళే ఉండదు ఇది అసలు. అదిరిపోయింది. చూసారా, ఒక్క డ్రాప్ నూనెతోటి ఎంత బాగా ఫ్రై అవుతుంది అన్నమాట దాంట్లో.